ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. గురుగారు, మనం వాయినాలు ఇస్తూ ఉంటాం కదా, ముఖ్యంగా నోములు వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి, సో అవి ఏ రకంగా ఇవ్వాలి అంటే, కొంతమంది బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి అవి పెడతారు, కొంతమంది కాబూలి చనాలు ఉంటాయి అవి కడతారు, 3 పెట్టాలి తమలపాకులు, పండ్లు 2 ఇవ్వాలి, ఇట్లాంటి కాంట్రవర్సీలు ఉంటాయి. అసలు వాయన ఒక పద్ధతి ప్రకారం మేము ఎట్లా ఇచ్చుకోవాలి? శనగలు అవి మంగళగౌరి వ్రతాలు చేసేటప్పుడు, శుక్రవారం వ్రతాలు చేసేటప్పుడు ఖచ్చితంగా శనగలు, అరటి పండ్లు తాంబూలంలో పెట్టిస్తారు. ఒక్క పసుపు కుంకుమ ఇస్తారు. తమలపాకులు 3 ఉండాలా 2 ఉండాలా? 3 అనేటువంటిది దేవతా పూజలకి చేసుకోవాలి. దేవతల్ని పెట్టేటప్పుడు 3 తమలపాకుల్లో దేవతా విగ్రహాన్ని పెట్టాలి. కానీ మామూలుగా సాధారణంగా ఎవరికైనా తాంబూలాలు ఇచ్చినా 2 ఉండాలి. ఈనెలు అటువైపు ఉండాలి. అగ్రములు అంటే చెట్టు నుంచి కోసేటప్పుడు ఉంటాయి కదా, ముచ్చికలు అంటారు కదా, అవి మన వైపు ఉండాలి. పండు కూడా అంతే. ఆ పండు కూడా అగ్రం అంటే చెట్టు గెలగేసినప్పుడు ఆ గెలతో పాటు వస్తుంది కదమ్మా, అది మన వైపు చూస్తుంది, మన వైపు ఇస్తున్న వాళ్ళ చెప్పు. అట్లాగే వాయనం ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది ఏదో హడావిడిగా అక్కడ ఇస్తుంటారు. ఎంత అక్కడ అంటే అక్కడ హడావిడి పడకూడదమ్మా. వాయనం ఇచ్చేటప్పుడు ఆమె ఇచ్చేటప్పుడు కూడా వాయనం తీసుకునే ముత్తైదువ తూర్పు వైపున ఉండాలి. ఈ ఇచ్చే ఆమె ఉత్తరం వైపు ఉంటే మంచిది, లేకపోతే ఆమెకు ఎదురుగా కూర్చుంటే పశ్చిమం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. అట్లయినా చేయొచ్చు. ఓకే. అప్పుడేమనాలంటే కోరితినమ్మ వరం అని అడగాలి. ఆ వచ్చిన ముత్తైదువ ఇస్తినమ్మ వరం అనాలి. అట్లా 3 సార్లు అడగాలి. పసుపు కుంకుమ అవన్నీ అయిపోయిన తర్వాత వాయనం ఇచ్చే ముందు అడగాలి. ఆమె భక్తిగా అమ్మ కోరితినమ్మ వరం అనాలి. అంటే ఆ ముత్తైదువ ఇస్తినమ్మ వరం అని చెప్పి అంటుంది. ఇలా 3 సార్లు కన్వర్సేషన్ జరగాలి. తరువాత అప్పుడు మూసి వాయనాన్ని ఇలా కొంగులో పట్టి, కొంతమంది ఏమో ఇలా పడతారు గురుగారు, కొంతమంది ఏమో పళ్ళు పడతారు. ఇలా మన ప్లేట్ లో పెట్టి ఇలా కొంగులో ఇట్లా పట్టుకోవాలి. ఒళ్ళో మాత్రం పెట్టకూసుకోకూడదు. ఓడి బియ్యం అయితేనే ఇట్లా పోసుకోవాలి కదా గురుగారు. ఒళ్ళో మాత్రం ఇట్లా ఒక వైపున ఇలా పట్టుకొని ఇలా ఉంది కదమ్మా కుడి చేతిలో, ఇలా ప్లేట్ అలా పట్టుకొని దాని మీద పట్టుకొని ఆవిడకిస్తూ ఇస్తినమ్మ వాయనం అని ఆమె ఇవ్వాలి. కింద ఆమె పేయి పట్టుకొని పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అలా 3 సార్లు. ఇచ్చేది ఎవరు అని కూడా అడుగుతుంటారు. ఇచ్చేది ఎవరు అని భక్తురాలు, తీసుకునేది ఎవరు దేవత అన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా ఇచ్చేది నేను, తీసుకునేది నేను అన్నట్టుగా ముత్తైదు చెప్తుండడం. అస్సలు మనం వాయనాల్లో ఇవ్వకూడని వస్తువులు ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న అంటే, ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ ఇవ్వకూడదు అలా చెప్తున్నారు కదా గురుగారు. గ్లాస్ ఐటమ్, పింగాణి ఐటమ్స్ అట్లయితే, కానీ వెండి కూడా కొన్నిసార్లు ఇవ్వకూడదు. వెండి దేవుడి విగ్రహాలు కానీ అట్లా ఇవ్వకూడదు. అసలు దేవుడి విగ్రహాలే ఇవ్వకూడదు అని అంటున్నారు. అంటే ఇంట్లో కొలుచుకునే శక్తి కూడా ఉండాలి కదా. విగ్రహాలు ఇస్తే దాన్ని పూజ చేసుకుని నైవేద్యం పెట్టేంత శక్తి కూడా ఉండాలి. దాన్ని తీసుకెళ్లి షోకేస్ లో పెట్టుకుంటున్నారు. అందుకని ప్లాస్టిక్ తో కూడుకున్నట్టు ఇవ్వకూడదు. వాస్తవమే. ఎందుకంటే అది రాహుకి సంకేతం. కాబట్టి సాధ్యమైనంతగా శాస్త్రీయంగా ఉండేటువంటివే ఇవ్వాలి. కానీ ఇంకొకటి ఏంటంటే, పిచ్చి పిచ్చి గాజులు వేసుకోకుండా ఈ 4 రోజుల పాటు శాస్త్రీయంగా ఉండే మట్టి గాజులు వేసుకోవాలి ముత్తైదు. రెడ్, గ్రీన్, ఎల్లో, ఎనీ కలర్. ఓకే గురుగారు, పసుపు కుంకుమలు జనరల్ గా శుక్రవారం రోజు మనం బయటికి ఇవ్వము అంటాం కదా, మరి ఆ రోజు వాయనంకి పిలిచి డెఫినెట్ గా పసుపు కుంకుమ పెట్టే పంపిస్తాం కదా. దేవతా రూపంలో ఆ ముత్తైదుని కొలుచుకునేటప్పుడు పసుపు కుంకుమ పెట్టాలి కదా. ఇచ్చేటప్పుడు కూడా పసుపు కుంకుమ ఇస్తారు కదా వాయనం ఇచ్చేటప్పుడు. అంతేకాకుండా పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగు వస్త్రముని ధరించుకుంటే మంచిది. చాలామంది ఈ రోజున సోషల్ మీడియాలో ఈ రంగు చీర కట్టుకోమన్నారా, మీకేం చెప్పారు, ఇలా చెప్పి కొన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. రంగు ఉండనే ఉంది కదా గురుగారు మన శాస్త్రంలో. దానికి కాకపోయినా సింపుల్ లాజిక్ తో చెప్తానమ్మా. ఇప్పుడు తర్వాత వచ్చే భవానీ మాల వేస్తారు కదా అమ్మవారికి, మరి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాల్సిందే కదా ఉన్న 40 రోజులు. అయ్యప్ప మాల వేస్తారు, నల్ల రంగు ధరించాల్సిందే కదా. ఆ నల్ల రంగు ధరించే కదా పూజ చేసుకునేది. మరి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి, గౌరీ అమ్మవార్లకు ఇష్టమైనటువంటి రంగుని వేసుకొని ధరిస్తే తప్పేంటి? ఇప్పుడు పూజ చేసేటప్పుడు కూడా కింద ఆసనం కూడా ఏ అమ్మవారిని మనం చేస్తున్నామో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి వస్త్రం కూడా వేసుకోమన్నారు. శాస్త్రం చెప్పబడి ఉంది. ఎరుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు అమ్మవారికి ఆ కట్టుకొని చేసుకుంటే చాలా ప్రీతికరం. అమ్మవారికి చేసుకోవచ్చు, తప్పు లేదమ్మా. గురుగారు, ఇప్పుడు శుక్రవారమే స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణ మాసం, మరి 3rd వీక్ చేసుకోవాలా, 2nd వీక్ చేసుకోవాలా? ఒకవేళ మాకు 2nd వీకే ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే 1st వీక్లో చేసుకోవచ్చా? ఒకవేళ 2nd వీక్లో చేసుకుందాం అనుకోకుండా ఇంట్లోకి ఎవరో ప్రాబ్లం జరిగింది, అమ్మాయిలకే కానీ లేకపోతే ఎవరో పోవడం కానీ, ఎవరికో అనారోగ్యం జరగడం కానీ, మరి మనం ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చు అనే సందేహం ఒకటి ఉంది గురుగారు.
మనకు ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి విధానంలో చారుమతి అనేటువంటిది కీలక సూత్రధారి. ఆమెకి స్వప్నంలో అమ్మవారు కనిపించి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోమ్మా, నీకంతా కూడా శుభం జరుగుతుంది అని చెబుతుంది అమ్మవారు. సాక్షాత్తు అమ్మవారే చెప్పింది కదా. కాబట్టి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి. పౌర్ణమి ఏమైంది, వ్రతాదులకి వీటన్నిటికీ కూడాను సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అది చేసుకోవాలి. మరి పౌర్ణమి తిథి 9వ తారీఖు అయింది, పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చింది, కాబట్టి 8వ తారీఖు రోజునే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఓకే. ఆ 8వ తారీఖు శ్రావణ మాసంలో 3వది అవుతుంది కదా. పౌర్ణమి ముందు 2 అంటే 8 గంట ముందు వచ్చేటువంటిది చేసుకోవాలేమో అని అంటుంటారు. అందుకే ఆ కన్ఫ్యూజన్ అంతా వచ్చింది గురుగారు. ఈ వారం 2వ తారీఖు నాడు చేసుకోవచ్చా అని. కొంతమంది మాకు 8వ తారీఖు నాడు వీలు పడదు, అంటే కొంతమంది ఆడవాళ్ళకి ఋతుమతి అయినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి చేసుకోకూడదమ్మా. శ్రావణ మాసం కథలో, చారుమతి కథలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అన్నారు కాబట్టి ఆ శుక్రవారం నాడు మాకేదైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి 2వ తారీఖు నాడు మేము చేసుకోవచ్చా అని అంటారు, కానీ చేసుకోకూడదు. ఈ ఏదైతే ఇబ్బంది ఉంటుందో పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలమ్మా. సో ఏదైనా పౌర్ణమి తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ ముందే చేసుకోకూడదు ఉండదు. తర్వాత కొంతమందికి ఏంటంటే 8వ తారీఖు అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి 8వ తారీఖు రోజున 4వ రోజు గనుక అయితే చేసుకోకూడదు. ఇంట్లోకి రావచ్చు, ఇల్లంతా కడుక్కోవచ్చు, కానీ వ్రతం మాత్రం చేయకూడదు. 8వ తారీఖు 5వ రోజు అయితే కనుక అప్పటి నుంచి చేసుకోవాలి. ఇంట్లో 4 ఉన్నారు గురుగారు, ఎవరో ఒక్కరు మిస్ అయ్యారు, పర్వాలేదా? వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే ఆ ఇంట్లో మనం, వాస్తవానికి అయితే అందరూ లేకుండా ఉన్నప్పుడు చేసుకోవడం మంచిది. ఎందుకంటే అందరూ ఇంట్లో తిరుగుతుంటారు కదమ్మా. ఏ వస్తువు తెలియకుండా తాకినా అపచారమే, మనం చేసుకోకూడదు. ఎవరైనా మరణించినప్పుడు ఆ సూతకంలో చేసుకోకూడదు, తర్వాతనే చేసుకోవాలి. అంతేనమ్మా. ఆ సంవత్సరం కాదమ్మా, ఆ సూతకం ఎవరైనా మరణించారనుకోండి, ఈ నోములు వ్రతాలు సంవత్సరం అంతా కుటుంబ సభ్యులు అత్త మామనో అట్లా అయితే కనుక చేసుకోకూడదు. ఆడవాళ్ళు, అత్తగారు కానీ మామగారు కానీ, లేదా ఇంకెవరైనా వీళ్ళ సంబంధికులు. కొంతమంది కుటుంబాల్లో ఏంటంటే బావగారు చనిపోయి ఉంటారు, మేము చేసుకోవచ్చునా, మేము కూడా చేసుకోకూడదు కదా అని అంటారు. ఇక్కడ ఏంటనంటే శాస్త్రంలో బావగారు చనిపోయినప్పుడు, అంటే భర్త యొక్క అన్నగారు చనిపోతే ఆ కుటుంబానికే ఉంటుంది, గోత్రనామాలు ఒకటి ఉన్నంత మాత్రం కాదు, ఆ కుటుంబానికి. ఇక్కడ వీళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. బావగారు చనిపోయినా లేదా మరిది ఎవరైనా చనిపోయినా మిగతా వాళ్ళు చేసుకోవచ్చు, కానీ చనిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు. ఈ ఇద్దరికి తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి పోతే అసలు వీళ్ళిద్దరు కూడా చేసుకోకూడదు, శాస్త్రంలో ఉన్న నియమం ప్రకారం. గురుగారు, ప్రెగ్నెంట్ ఉమెన్ చేసుకోవచ్చా వరలక్ష్మి వ్రతం అన్నది ఒక క్వశ్చన్ అండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించి చూసుకుంటే కొన్ని ఆచారాల ప్రకారం 5వ నెల పడగానే కొంతమందికి పురుడి సూతకంగా భావించి ఇక ఏ పూజలు చేయరు. కొన్ని కుల ప్రకారము, కొన్ని ప్రాంత ప్రకారము 7వ నెల పడిన తర్వాత చేసుకోకూడదు అని అంటారు. కాబట్టి వాళ్ళ పెద్దల్ని అనుసరించి, వాళ్ళ పెద్దలు ఏం ఆచరించారో దాన్ని బట్టి చేసుకోవాలి. ఇక్కడ 2 పక్షాల్లో చెప్పబడి ఉంది. 5వ నెల పడగానే పురుడి సూతకం అని శాస్త్రంలో, 7వ నెల పడగానే పురుడి సూతకం అని కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రెండింటినీ వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఆచరించారో దాన్ని బట్టి వీళ్ళు చేసుకోవడం, పెద్దల మాట విని చేసుకోవాలి. రైట్. సో నాకు వచ్చిన రెగ్యులర్ ధర్మ సందేహాలు శ్రావణ మాసానికి సంబంధించి నేను అడిగి గురుగారి దగ్గర నివృత్తి చేసుకున్నాను. తద్వారా మీ అందరికీ కూడా సమాధానం లభించింది. మీకు కూడా ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వేరే రాబోయే వీడియోస్లో గురుగారి దగ్గర సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.